వైజాగ్ లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటనతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవడం వల్ల అందులో ఉన్న గ్యాస్ లీక్ అయి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చనిపోతారు. అయితే ఈ ఫ్యాక్టరీ ఓనర్ అక్కడ మినిస్టర్ కి 50 లక్షలు క్యాష్ ఇచ్చి కారు పంపించి మరీ తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ ని చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఓ అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి పెంచుకుంటారు. వీళ్ళది బాగా డబ్బున్న ఫ్యామిలీ. ఒకరోజు వీళ్ళు కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళ కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఇతని తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు. ఇతనికి మాత్రం చెవులు కొంత డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల పెద్ద పెద్ద శబ్దాలు ఇతను వినలేడు. ఇతని దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా నెమ్మదిగా చిన్నగా మాట్లాడాలి. ఇతను ఉండే రూమ్ కూడా సౌండ్ ప్రూఫ్ తో చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఇతనికి బయటకు రావాలంటే చాలా భయం. ఎందుకంటే బయట పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయని, అందువల్ల ప్రాబ్లం అవుతుందని. అలాంటి ఇతను ఇప్పుడు మినిస్టర్ నే తన ఇంటికి రప్పించుకుంటున్నాడు. అలాగని మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఇతని ఇంట్లోకి రాకూడదు. ఎవరి బండి అయినా ఇంటి బయట ఆగాల్సిందే. ఎంట్రన్స్ లోనే ఫస్ట్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళ చెకింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ చెకింగ్ పాయింట్ లో మన దగ్గర ఉన్న ఏ వస్తువైనా అక్కడ పెట్టేసి అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి. తన రూమ్ లోకి వచ్చిన మినిస్టర్ తో సీఎం కి 100 కోట్లు, ఇతనికో 10 కోట్లు, అలాగే చనిపోయిన ప్రతి కుటుంబానికి ఒక 2 లక్షలు చొప్పున ఇస్తానని, తన కెమికల్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ కి సంబంధించిన రిపోర్ట్ తనకి అనుకూలంగా రావాలని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ మినిస్టర్ కూడా అలాగే చేస్తానని అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత వీళ్ళు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు చొప్పున చెక్కులు అందజేస్తుంటారు. ఆ చెక్కులు తీసుకోవడానికి అక్కడ ప్రజలెవరూ అంగీకరించరు. అందరూ అక్కడే కూర్చొని ధర్నా చేస్తారు. ఒక కుటుంబంలో మనిషి పోతే అక్కడ మనిషి పోయినట్లు కాదు, ఆ కుటుంబమే నాశనం అయినట్లు. మీరిచ్చిన డబ్బుకి రెట్టింపు డబ్బు ఇస్తాము, చనిపోయిన వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకొస్తారా? మాకొద్దీ పాపపు సొమ్ము, మాకు న్యాయం కావాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని అంటారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్ల కన్నా పెద్ద ఆఫీసర్లు కూడా ఉన్నారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారో మొరపెట్టుకోండి, మీ గోడు వినేవాడు మాత్రం ఎవ్వడూ లేడు, మీకు న్యాయం చేయడానికి మాత్రం ఎవ్వరూ రారు అని ఆ కంపెనీ వాడు చాలా కేర్లెస్ గా వీళ్ళతో అంటాడు. అప్పుడు వీళ్ళలో ఓ పెద్ద ఆయన నిలబడి, మాకు న్యాయం చేయడం కోసం ఎవరో ఒకరు వస్తారు బాబు, వస్తారు అని అంటాడు. ఇప్పుడు చూపిస్తారండి మనకి ఈ మూవీ హీరోని. ఇతను తెగ బాణాలు వేసేస్తూ ఉంటాడు. ఈ అకాడమీలో బాణాలు వేయడం నేర్చుకుంటున్నాడు. ఇతను గురి చూసి వేస్తున్న ప్రతి బాణం ఆ సర్కిల్ మధ్యలో కాకుండా చుట్టుపక్కలే తగులుతూ ఉండటంతో వీళ్ళ కోచ్ ఇతనితో అంటాడు, నీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది, అందువల్లే నీలో సరైన ఏకాగ్రత లేదు, నువ్వు ఏకాగ్రత పెంచుకో, గురి చూసి సెంటర్ లో బాణం వేయడం నేర్చుకో అని చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో తమ్ముడు అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఈ మూవీ హీరోయిన్ కూడా ఇప్పుడే పరిచయం చేసేస్తారు. ఈమె తన 8 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసింది. అప్పటికి 10 సంవత్సరాల వయసులో ఉన్న మన మూవీ హీరో ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి గురించి వాళ్ళ నాన్నతో చెప్పి ఈమెను ఒక హోమ్ లో జాయిన్ చేయిస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దదై తన కాలపై తను నిలబడేంత స్టేజ్ కి వచ్చింది అంటే దానికి కారణం హీరో అని భావిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిది చాలా మంచి ఫ్రెండ్షిప్. ఈ అమ్మాయి స్టార్ట్ చేసిన ఒక స్టార్ట్అప్ కంపెనీకి బెస్ట్ స్టార్ట్అప్ ఆఫ్ 2024 అనే అవార్డు వస్తుంది. ఈ సెలబ్రేషన్ కి హీరో కూడా అటెండ్ అవుతాడు. చాలా దిగాలుగా ఉన్న హీరోతో హీరోయిన్ అడుగుతుంది, ఏంటి అలా ఉన్నావు అని. అప్పుడు హీరో ఆ అమ్మాయితో, నేను కొన్ని రోజులుగా బాణాలు సరిగ్గా వేయటం లేదని కోచ్ నాతో అంటున్నాడు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అతనితో, ఎందుకురా నువ్వు సరిగ్గా బాణాలు వేయలేకపోతున్నావు? నాకు తెలిసి నువ్వు ఫిజికల్ గా ఫిట్, నీ విజన్, బ్యాలెన్సింగ్, ఫ్లెక్సిబిలిటీ అంతా బానే ఉంది, అయినా ఎందుకని బాణాలు వేయలేకపోతున్నావు? ఒకవేళ నీ మనసులో ఏమైనా బాధలు ఉన్నాయా? బాగా గుర్తుందిరా, నువ్వు అండర్ 14 లో ఉన్నప్పుడు ఈ కంట్రీకి ఎలాగైనా గోల్డ్ మెడల్ తీసుకొస్తానని నాతో చెప్పావు. ఇప్పుడు తీసుకొచ్చే పొజిషన్ లో నువ్వు ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా బాణాలు వేస్తావరా? వేస్తావు అని మోటివేట్ చేస్తుంది. హీరో బాగా ఆలోచిస్తాడు. గురి చూసి ఒక్కొక్క బాణం సర్కిల్ లోకి వేస్తూ ఉంటాడు. ఒక్కటి కూడా సూటిగా సర్కిల్ కి తగలదు. దాంతో ఆ సర్కిల్ దగ్గరికి వచ్చి కోపంగా ఆ సర్కిల్ పైన బాక్సింగ్ పంచులు ఇస్తాడు. వాడు అలా ఇరిటేట్ అయిపోవడాన్ని హీరోయిన్ కూడా చూసి వాడిని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ మనవాడు ఆమె పైన విసుక్కొని అక్కడి నుంచి తన బైక్ మీద వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినోడు రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ చేస్తాడు. లక్కీగా ఓ చిన్న ఫ్రాక్చర్ తో బయటపడతాడు. హీరోయిన్ మనవాడి దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా తయారయ్యావు, నీ మనసులో ఏదైనా బాధ ఉంటే అది నాతో చెప్పు అని అంటుంది. అప్పుడు హీరో మన హీరోయిన్ తో తన మనసులో బాధని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకు మా అక్కకి 10 సంవత్సరాల తేడా. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వల్ల ఎప్పుడూ బిజీగా ఉండేవారు. నాకు అమ్మైనా నాన్నైనా అన్ని మా అక్కే. నేను మా అక్కని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేవాడిని కాదు. మా అక్క ఒకరిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని అతనికి మాటిచ్చింది. ఆ విషయాన్ని మా నాన్న కూడా చెప్పింది. ఒక రోజు అతనికి ఓ లెటర్ రాసి అది అతనికి ఇవ్వమని నా చేతికి ఇచ్చింది. ఆ లెటర్ తీసుకొని నేను వెళ్తుంటే మా నాన్నకి దొరికిపోయాను. ఆ లెటర్ మా నాన్న చదివేశాడు. ఆ లెటర్ ని చింపేసి మా అక్కని బలవంతంగా వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. మా అక్కని ప్రేమించిన అతను అది తట్టుకోలేక చనిపోయాడు. మా అక్క ఆ రోజు వెళ్ళిపోతూ, ఇక జీవితంలో నువ్వు నా ఇంటి గడప తొక్కొద్దు, నేను మీ ఇంటి గడప తొక్కను అని మా నాన్నతో అనేసింది. అలా వెళ్ళిపోయిన మా అక్క నాన్న చనిపోయినా నా మొహం చూడడానికి తిరిగి వెనక్కి రాలేదు. ఇదంతా ఆ రోజు నా చేతిలో లెటర్ మా నాన్న చూడడం వల్లే జరిగింది. నేను చేసిన ఈ తప్పు
తప్పు ఇప్పటికీ నా మనసును దహించేస్తుంది. అందుకే నేను దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. మళ్ళీ నేను నార్మల్ అవ్వాలంటే మా అక్కతో నేను కనెక్ట్ అవ్వాలి, ఆమె చేత తమ్ముడు అని మళ్ళీ పిలిపించుకోవాలి అని అంటాడు. సరే అయితే పద బయలుదేరుతాం అంటుంది హీరోయిన్. ఎక్కడికి అంటాడు హీరో. ఇంకెక్కడికి, మీ అక్కని వెతుకుదాం, నీ రిలేటివ్స్ కి ఫోన్ చేసి మీ అక్క అడ్రస్ కనుక్కో అని అంటుంది. అలా హీరో తన అక్కని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఇంకో పక్క కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ గురించి ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను విలన్ తన దగ్గరికి పిలిపించుకుంటాడు. తనకి అనుకూలంగా రిపోర్ట్ రాయమని వాళ్ళని అడుగుతాడు. కావలసినంత డబ్బుని ఆఫర్ చేస్తాడు. అందుకు ఆ కమిటీ మెంబర్స్ ఒప్పుకోపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తామని బెదిరిస్తాడు. అందులో ఓ సభ్యుడి కుటుంబ సభ్యుల్ని అతని కళ్ళ ముందే చంపేస్తాడు. దాంతో భయపడిన ఆ కమిటీ మెంబర్స్ ఈ విలన్ తయారు చేసిన రిపోర్ట్ పై సైన్ చేసేస్తారు. అయితే వాళ్ళలో ఒక ఆఫీసర్ మాత్రం విలన్ తో ఇలా అంటుంది, మేము సైన్ చేసినంత మాత్రాన ఈ రిపోర్ట్ అప్రూవల్ అవ్వదు. మా కమిటీ ఎక్స్పర్ట్ మెంబర్ సైన్ చేస్తేనే అప్రూవల్ అవుతుంది. ఆమెకి డిపార్ట్మెంట్ లో ఉన్న పేరేంటో తెలుసా? లేడీ ధర్మరాజు అని చెప్తుంది. ఆమె ఇంకెవరో కాదు, మన హీరో వాళ్ళ అక్కే. ఆవిడకి ఫ్యామిలీ ఉందా అని అడుగుతాడు విలన్. ఉంది అంటుంది ఆమె. అయితే ఆమె చేత ఎలా సైన్ చేయించుకోవాలో నాకు తెలుసు అంటాడు విలన్. హీరో తన అక్కుండే ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ వాళ్ళు హీరో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీతో కలిపి అంబరగొడుగు అనే చోటికి జాతర జరిపించడానికి వెళ్ళిందని చెప్తారు. హీరో గూగుల్లో ఆ ప్లేస్ గురించి వెతుకుతాడు. ఈ ఏరియా ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ కి బోర్డర్ లో ఉన్న ఏరియా అని, ఇక్కడికి వెళ్ళడానికి రావడానికి రెండు దారులు ఉన్నాయని, ఒకటి ఆంధ్రా నుండి, రెండోది ఛత్తీస్గఢ్ నుండి. ఇక్కడ నివసించే వాళ్ళందరూ ట్రైబల్స్. వీళ్ళ భాష వేషధారణ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. వీరు ఎక్కువగా గుర్రాలని గాడిదల్ని వీళ్ళ పనుల కోసం వాడుతూ ఉంటారు. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరైనా సెల్ ఫోన్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా చెట్లు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది. లేదు అంటే టవర్ కు దగ్గరగా వెళ్లాల్సిన పని ఉంటుంది. ఈ ప్రాంతం ఏ గవర్నమెంట్ కి చెందకపోవడం వల్ల ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. చాలా మంది సుపారీ గ్యాంగ్ ఇక్కడ మనుషులను చంపేస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే సుపారీ గ్యాంగ్ కి సేఫెస్ట్ ప్లేస్ ఈ అంబరగొడుగు. ఇక్కడ పుష్కరానికి ఒకసారి పగడాలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతర చూడడానికి దేశ విదేశాల నుండి చాలా మంది యాత్రికులు వస్తూ ఉంటారు. హీరో తన అక్క కోసమని హీరోయిన్ తో పాటు కలిపి ఆ ప్రదేశానికి బయలుదేరుతాడు. ఇంకో పక్క విలన్ దగ్గర బందీలుగా ఉన్న కమిటీ మెంబర్స్ లో ఒక ఆవిడ సీక్రెట్ గా హీరో వాళ్ళ అక్కకు ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళకి జరిగిందంతా చెప్పి, ఆ విలన్ మనుషులు మీ దగ్గర కూడా వస్తున్నారు, మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్త అని ఆమెకి చెప్తుంది. విలన్ మనుషులు కూడా ఆమె ఉండే చోటికి వెళ్తుంటారు. హీరో వాళ్ళ అక్క పోలీసులకు ఫోన్ చేసి తన అంబరగొడుగు జాతరలో ఉన్నానని, రేపు ఉదయమే రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన పని ఉందని, అయితే తనకు విలన్ వల్ల థ్రెట్ ఉందని, నాకు మీ హెల్ప్ కావాలని అడుగుతుంది. ఇది వినగానే అక్కడ పోలీసులు కూడా అలర్ట్ అవుతారు. ఫుల్ ఫోర్స్ తో ఆమె ఉండే చోటికి వీళ్ళు కూడా బయలుదేరుతారు. హీరో వాళ్ళ అక్క తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్తుంది. వాళ్ళందరూ కలిపి వారి వారి కార్లలో సిటీకి బయలుదేరుతారు. కానీ అడవి మధ్యలోనే విలన్ వాళ్ళ గ్యాంగ్ వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అలా విలన్ మనుషులకి ఈమె ఫ్యామిలీ మెంబర్స్ కార్లకి మధ్య జరుగుతున్న చేజింగ్ మధ్యలో హీరో కారు కూడా యాక్సిడెంట్ కి గురవుతుంది. అందుకు కారణమైన విలన్ గ్యాంగ్ పైన హీరో తిరగబడతాడు. హీరోకి ఒక చేయి ఫ్రాక్చర్ అయినా ఒంటి చేత్తో విలన్స్ తో ఫైట్ చేస్తాడు. అలా అతను వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల హీరో వాళ్ళ అక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్ అవుతారు. హీరోని చూసిన హీరో వాళ్ళ అక్క అతని దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. ఆమెను అలా చూసిన హీరో చాలా ఎమోషన్ అవుతాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం అతను ఎవరో తెలియనట్లుగా చాలా క్యాజువల్ గా అతనితో మాట్లాడుతుంది. ఇక్కడ జరిగిన దానికి భయపడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్జెంట్ గా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం అంటారు. అప్పుడు వాళ్ళలో ఒకరు ఇది ఏ గవర్నమెంట్ కి చెందకపోవడం వల్ల ఇక్కడ పోలీస్ స్టేషన్స్ అంటూ ఏమీ ఉండవు అని అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నేను ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడాను. ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పాయింట్ కుసిమి వరకు మనం వెళ్తే అక్కడి నుంచి మనకు పోలీస్ ప్రొటెక్షన్ దొరుకుతుంది అంటూ హీరో వైపు చూసి, బాబు ముందు మీరు హెల్ప్ చేశారని అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని అడుగుతున్నానని అనుకోకండి, మీరు కూడా మాతో పాటు బోర్డర్ వరకు వస్తారా, మాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అని అడుగుతుంది. దానికి హీరో ఓకే అంటాడు. ఇక్కడ జరుగుతుందంతా చూస్తున్న హీరోయిన్, అదే మన హీరో వాళ్ళ ఫ్రెండ్, అసలు మీ అక్క నేను గుర్తుపట్టిందా లేదా, గుర్తుపట్టినట్లుగా యాక్ట్ చేస్తుందా, లేక అసలు ఈవిడ మీ అక్కేనా అని డౌట్ పడుతుంది. అప్పుడు హీరో తన ఫ్రెండ్ తో, అదే హీరోయిన్ తో, నువ్వు అంత ఓవర్ గా ఏం థింక్ చేయొద్దు అంటాడు. అలా వాళ్ళందరూ కలిపి ఆ అడవిలో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. హీరోయిన్, అదే హీరో వాళ్ళ ఫ్రెండ్, హీరో వాళ్ళ అక్కని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతుంది. అంతా విన్న తర్వాత అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఇంకా మీరు మీ కుటుంబం మీద మీ తమ్ముడి మీద కోపంగా ఉండడం ఏంటి అని అడుగుతుంది. నాకు వాడి మీద కోపం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావమ్మా, వాడు నా ఫస్ట్ చైల్డ్, అది జరిగినప్పుడు వాడికి తెలిసి తెలియని వయసు, వాడు నా కొడుకుతో సమానం అని అంటుంది. మరి ఎందుకని ఇన్ని సంవత్సరాలు బట్టి వాడిని కలవకుండా
మాట్లాడకుండా ఉండిపోయారు అని అంటుంది. అవును, అది నా గత జన్మే. మా తమ్ముని గుర్తు తెచ్చుకుంటే నేను నా లవ్‌ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. నా ప్రేమ నాకు గుర్తొస్తే మనసులో ఒకడిని పెట్టుకొని ఇంకొకరితో కాపురం చేసిన దాన్నవుతాను. అది నేను చెయ్యలేను. నా భర్త ఎలాంటి వాడంటే పెళ్లికి ముందు నా ప్రేమ గురించి తెలిసినా కూడా ఆయన నాతో ఒకటే అన్నాడు. తాళి కట్టినంత మాత్రాన నీ భర్తనయిపోను. ఎప్పుడైతే నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నేను నీ భర్తనవుతాను అని అన్నారు. నా కోసం సంవత్సరాలు వెయిట్ చేశారు. అందుకే ఆ జ్ఞాపకాలన్నిటినీ చెరిపేశాను. నా ప్రేమని చెరిపేశాను. నా తమ్ముడిని కూడా చెరిపేశాను. ఇది నాకు ఇంకొక జన్మ అని అంటుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని చెప్పే ధైర్యం ఇంకా నాకు లేదు. సో సింపుల్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ట్రైబల్ ఏరియా మొత్తం ఏ గవర్నమెంట్ కి చెందకపోవడం వల్ల ఆ అడవిలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే కాంటాక్ట్ అవడం కోసమని కొందరు ఎన్జిఓస్ ఆ అడవిలో ఎమర్జెన్సీ సర్వీస్ ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎమర్జెన్సీ కాల్స్ చేస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికని ఆ ట్రైబల్ ఏరియాలోనే ఒక అమ్మాయిని మంత్లీ శాలరీ ఇచ్చి పెట్టారు. అడవిలో ఉన్న వీళ్ళకి ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల ఏదైనా మెడికల్ సర్వీస్ దొరుకుతుందేమో అని హీరో ఎమర్జెన్సీ కాల్ కు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. తనకు తెలిసిన నాటు వైద్యం ద్వారా అడవి ఆకుల రసాన్ని ఆ పురుగు కుట్టిన చోట్లో వేయమని ఆ అమ్మాయి వీళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్లుగానే వీళ్ళు ఆ అడవి ఆకుల్ని తీసి వీళ్ళకి పురుగు కుట్టిన చోట అప్లై చేస్తారు. ఆ మందు వీళ్ళకి బాగానే పనిచేస్తుంది. తర్వాత ఆమె డైరెక్షన్ లో హీరో ఆ అడవిలో తన ప్రయాణాన్ని సాగిస్తాడు. ఆమె ద్వారా వీళ్ళు ఈ అడవి దాటి వెళ్ళడానికి కోసమని ఓ బస్సును కూడా ఎంగేజ్ చేసుకుంటాడు. విలన్ మనుషులు వీళ్ళ కోసమని అడవి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో వీళ్ళున్న చోటికి ఆ బస్సు చేరుకుంటుంది. ఆ బస్సు ఎక్కబోతుండగా విలన్ మనుషులు వీళ్ళందరినీ చూసేస్తారు. వాళ్ళపై అటాక్ చేయబోతారు. ఆ విలన్ గ్యాంగ్ నుండి తన వారందరిని రక్షించుకోవడం కోసమని హీరో చాలా ఫైట్ చేస్తాడు. అప్పుడు తీస్తాడండి మన హీరో బాణాలని. ఈసారి గురి తప్పకుండా ఒక్కొక్కరిని బాణాలతో చీల్చి చెండాడేస్తాడు. చివరికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ బస్ ఎక్కించి అక్కడి నుంచి వారిని తప్పిస్తాడు. ఈ అడవిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని లైవ్ లో తెలుసుకుంటుంటాడు విలన్. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలను విని ఇతను తన గదిలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. విలన్ పంపించిన మనుషుల నుండి తప్పించుకొని వాళ్ళు బస్సులో పారిపోయారని తెలుసుకున్న విలన్ వాళ్ళని పట్టించిన వాళ్ళకి ₹1,00,00,000 నజరానా అని అనౌన్స్ చేస్తాడు. అంతే, ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అందరూ అలర్ట్ అయిపోతారు. వీళ్ళ ఫ్యామిలీని పట్టుకోవడానికి మొత్తం గూడేలే కదులుతాయి. ఇంకో పక్క పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి మేమందరం బోర్డర్ లో రెడీగా ఉన్నామని, మీరు బోర్డర్ దాటి ఇటు వచ్చేస్తే మీకు మేము సెక్యూరిటీ కల్పించగలమని, మేం మాత్రం అడవిలోకి ఎంటర్ అవ్వలేమని, అది రూల్స్ కి విరుద్ధమని హీరో వాళ్ళ అక్కతో చెప్పేస్తాడు. మరో పక్క ఈ కెమికల్ ఫ్యాక్టరీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధర్నాలో ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణిస్తాయి. అక్కడి డాక్టర్లు మీరందరూ సమ్మె విరమించి వెళ్లిపోవడం మంచిది, లేకపోతే మీ ప్రాణాలు పోతాయి అని చెప్తారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం మాకు ఝాన్సీ మేడం మాటిచ్చింది, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, రేపు ఆమె ఖచ్చితంగా వచ్చి మాకు న్యాయం చేసేదాకా మేము ఇక్కడే ఉంటామని అంటారు. మన గూడెం బస్సులో ఒక ఫ్యామిలీ వెళ్తుందని, ఆ ఫ్యామిలీని చంపిన వాళ్ళకి ₹1,00,00,000 నజరానా వస్తుందని ఆ గూడెం మనుషుల ద్వారా ఈ టెలిఫోన్ అమ్మాయికి కూడా తెలుస్తుంది. ఆమెను కూడా వాళ్ళు ఈ ఫ్యామిలీని పట్టుకోవడానికి రమ్మని అడుగుతారు. కానీ ఆమె వాళ్ళతో వెళ్ళదు. మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటానని ఆ రేడియో స్టేషన్ దగ్గరే ఉండిపోతుంది. హీరో నుండి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని చాలా టెన్షన్ గా ఎదురు చూస్తుంది. హీరో ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బండిలో ఓ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంటుంది. ఆవిడికి నొప్పులు స్టార్ట్ అవడంతో ఏమైనా సలహా తీసుకుందామని హీరో ఎమర్జెన్సీ నంబర్ కి ఫోన్ చేస్తాడు. హీరో దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ఈ ఫోన్ అమ్మాయి వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. మీ ఫ్యామిలీని చంపిన వాళ్ళకి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. ఈ చుట్టుపక్కల గూడెంలో ఉన్న ప్రజలందరూ మీ ఫ్యామిలీని చంపడం కోసం చూస్తున్నారు. మీరు అర్జెంట్ గా అక్కడి నుంచి తప్పించుకోండి అని ఆ అమ్మాయి హీరోతో అంటుంది. వెంటనే హీరో వాళ్ళు వెళ్తున్న రూట్ కాకుండా లూప్ లైన్ లోనికి ఆ బస్సుని తిప్పమంటాడు. ఆ బస్సు డ్రైవ్ చేస్తున్న లేడీ సరే అని చెప్పి ఆ బస్సును లూప్ లైన్ లో రాణిస్తుంది. ఇంతలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ బస్సు ఓ గుంతలో చిక్కుకొని ఆగిపోతుంది. హీరో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని ఆ అడవిలోనికి వెళ్లిపోతాడు. వాళ్ళనే వెతుక్కుంటూ వస్తున్న గూడెం వాళ్ళు ఆ బస్సు దగ్గరికి చేరుకుంటారు. ఇందులో ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళు ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళని చంపిన వాళ్ళకి ₹1,00,00,000 నజరానా ఉందని ఆమెతో చెప్తారు. అంతే, ఆమెలో కూడా స్వార్థం పెరిగిపోతుంది. ఆ ఫ్యామిలీని పట్టుకోవడానికి ఆమె కూడా వెళ్తుంది. హీరో ఫ్యామిలీని చంపడానికి ఆ ట్రైబల్స్ అందరూ ఎర్రెక్కిపోయి ఉంటారు. ఆ అడవిలో అణువణువు గాలిస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తుంది. ఆ కేకలకి ఆ ట్రైబల్స్ అందరూ అటువైపు పరిగెత్తుకుంటూ వస్తారు. చుట్టుముట్టిన ట్రైబల్స్ నుంచి తప్పించుకోవడం కోసమని హీరో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మధ్యలో ఉంచి చుట్టూ మంట వేసేస్తాడు. ఆ మంట దాటి లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరితోని బీభత్సంగా ఫైట్ చేస్తాడు.
ఇంకో పక్క ఇక్కడున్న లేడీస్ అందరూ ఆ ఫోన్ అమ్మాయి ఇచ్చే డైరెక్షన్ ప్రకారం నొప్పులు పడుతున్న లేడీకి డెలివరీ చేస్తుంటారు. ట్రైబల్స్ కి హీరోకి మధ్యన భయంకరమైన పోరాటం ఒక పక్క జరుగుతుంటే నొప్పులు పడుతున్న ఆవిడకి డెలివరీ కష్టమవుతుంది. అప్పుడు ఫోన్ అమ్మాయి మీరున్న పరిస్థితులను బట్టి అక్కడ కాన్పు చేయడం చాలా కష్టం. పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఏదైనా దండకం చదవండి అని చెప్తుంది. అప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్ల ఒక శ్లోకం చదవడం మొదలు పెడుతుంది. ఆమె వెనకాలే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శ్లోకం చదువుతారు. ఒక పక్క హీరోకి ట్రైబల్స్ కి మధ్యన భయంకరమైన పోరాటం, ఇంకో పక్క ప్రజ్వలంగా ఆకాశాన్ని అంటేంతగా చెలరేగిపోతున్న మంటలు, ఇంకో పక్క దేవుడి దండకం మధ్యన ఆ లేడీ ఓ పాపను ప్రసవిస్తుంది. ఇలాంటి భయంకర బీభత్స దారుణమైన సీన్లు, ఫైట్లు ఈ సినిమాలో ఇంకా 2-3 ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వస్తున్న ట్రైబల్స్ తో ప్రచండమైన పోరాటం చేస్తున్న హీరో ఆ లేడీ ప్రశ్నించగానే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఆ మంటల మధ్య నుంచి తప్పించుకొని ఓ పడవ ద్వారా అక్కడి నది యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్లిపోతాడు. ఇక్కడ నుంచి అడవిలోని కొంచెం దూరం వెళ్ళగానే హీరో మేనకోడలు కనిపించకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ హీరో మళ్లీ వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. టెలిఫోన్ అమ్మాయి చెప్పిన దారి గుండా అక్క వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లమని హీరో తన ఫ్రెండ్ కి చెప్తాడు. ఆమె సరే అని హీరో వాళ్ళ ఫ్యామిలీని ఆ అడవి గుండా ముందుకు తీసుకెళ్తుంది. హీరో తన మేనకోడలను వెతుక్కుంటూ అడవిలో తిరిగి వెనక్కి వెళ్తాడు. హీరో వాళ్ళ మేనకోడలు అక్కడ ట్రైబల్స్ చేతికి చిక్కుపోతుంది. అక్కడ వాళ్ళ మేనకోడలను కాపాడే క్రమంలో బీభత్సమైన ఫైట్ చేస్తాడు హీరో. ఇంకో పక్క హీరో వాళ్ళ ఫ్యామిలీని బస్సులో తీసుకొచ్చిన లేడీ డ్రైవర్ వీళ్ళని పంపించిన మనుషులతో కుమ్మక్కైపోతుంది. ఆ ₹1,00,00,000 నాకే ఇవ్వండి, వాళ్ళు నా మాటలు నమ్ముతారు అని వాళ్ళతో అంటుంది. ఆ ఫ్యామిలీని చంపేస్తే ఖచ్చితంగా ఆ ₹1,00,00,000 నీకే అని విలన్ మనుషులు ఆవిడతో అంటారు. అయితే ముందుగా పక్కూర్లో ఉన్న ఆ టెలిఫోన్ అమ్మాయి సంగతి చూడండి, ఆ అమ్మాయే వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అని విలన్ మనుషులతో ఈ లేడీ చెప్పేస్తుంది. తరువాత హీరో వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్న దారి గుండా ఓ గుర్రపు బండి వేసుకుని వెళ్తుంది. దారిలో వాళ్ళని చూసి మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ ఆ గుర్రపు బండి ఎక్కించుకొని కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది. ఈసారి హీరో ఫ్రెండ్ ఆ లేడీతో అతి భయంకరంగా పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆ లేడీని చంపి ఈవిడ కూడా చనిపోతుంది. ఇంకో పక్క విలన్ మనుషులు ఆ టెలిఫోన్ అమ్మాయి ఉన్న చోటికి వెళ్లి ఆ ప్రాంతాన్నంతా నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ టెలిఫోన్ అమ్మాయి మాత్రం తక్కువ తింటుందా, అక్కడికి వచ్చిన దుండగులతో ఆమె కూడా వీరోచితంగా పోరాడుతుంది. పక్కనే గుర్రం మీద ఎక్కి కత్తిని చేత పట్టుకొని హీరో ఫ్యామిలీ ఉండే చోటికి ఆమె కూడా బయలుదేరుతుంది. హీరో తన మేనకోడలను కాపాడిన తర్వాత దారిలో ఆమెకు తను మేనమావన్ అవుతానని చెప్పేస్తాడు. తిరిగి వాళ్ళ అక్క వాళ్ళు ఉన్న చోటికి వచ్చేస్తాడు. అక్కడ చనిపోయిన తన ఫ్రెండ్ ని చూసి చాలా బాధపడతాడు. తర్వాత అక్కడే ఒక గొయ్యి తీసి కప్పెట్టేస్తాడు. అక్కడున్న గుర్రపు బండి పైన ఆ ఫ్యామిలీ అందరూ కలిపి అక్కడే ఉన్న ఓ బ్రిడ్జ్ ని దాటబోతుంటారు. ఆ బ్రిడ్జ్ పైన ల్యాండ్ మైన్స్ అమర్చబడి ఉండడం వల్ల ఓ ల్యాండ్ మైన్ పేలిపోతుంది. ఆ గుర్రపు బండిలో ఉన్న అప్పుడే పుట్టిన చిన్నారి ల్యాండ్ మైన్ పక్కనే పడుతుంది. ఆ పాపను కాపాడే ప్రయత్నంలో హీరో ఉండగా విలన్ వాళ్ళ మనుషులు వెనక్గుండా వచ్చి హీరో అక్కని కత్తితో పొడి చేస్తారు. తన తల్లిని కత్తితో పొడి చేయడాన్ని చూసిన హీరో మేనగాడులు హీరో వైపు చూసి మామయ్యా నీ అక్కని చంపేస్తున్నారు అని అరుస్తుంది. అది విన్న హీరో ల్యాండ్ మైన్స్ మధ్యలో పడిపోయిన ఆ పాపని ఒక చేత్తో పట్టుకొని రెండో చేయిని చాస్తాడు. అక్కడే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హీరో మీదకి ఒక కర్ర ఇసురుతాడు. ఆ కర్ర పట్టుకొని ఫోల్ జంప్ చేసి హీరో యువతల పక్క వచ్చేసి ఆ విలన్ తో ఫైట్ చేసి అతన్ని చంపేస్తాడు. తర్వాత వాళ్ళందరూ ఆ గుర్రపు బండి మీద వెళ్ళిపోతుంటే ఎక్కడి నుంచో ఒక్క ట్రైబల్ మాత్రం నడుచుకుంటా వచ్చి అతని చేతిలో ఉన్న బల్లాన్ని హీరో మీదకి విసరబోతాడు. మెరుపు వేగంతో గుర్రం పైన వస్తున్న ఆ టెలిఫోన్ అమ్మాయి ఈ దృశ్యాన్ని చూస్తుంది. తన చేతిలో ఉన్న కత్తితో ఒక్క ఏటు ఆ ట్రైబల్ మీద వేస్తుంది. వాడు చచ్చిపోతాడు. హీరో వాళ్ళ ఫ్యామిలీ ఆ బ్రిడ్జ్ దాటి అవతల వైపుకి వెళ్ళిపోతుంది. ఈ టెలిఫోన్ అమ్మాయి వాళ్ళెవరిని చూడకుండానే గుర్రం పైన తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. సిటీలోకి వచ్చిన హీరో ఫ్యామిలీని అక్కడే ఉన్న హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇంకో పక్క విలన్ హీరో వాళ్ళ అక్క కలెక్టరేట్ కి చేరి ఆమె రిపోర్ట్ ఇవ్వకుండా ఉండాలని తన మనుషుల్ని సిటీ మొత్తం అలర్ట్ చేసేస్తాడు. హీరో ఎలాగైనా వాళ్ళ అక్కని కలెక్టరేట్ కి చేర్చాలని సిటీలో ఉన్న రౌడీలందరినీ డైవర్ట్ చేసి డైరెక్ట్ గా విలన్ ఇంటికి తీసుకుపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితోని ఫైట్ చేసి ఆ విలన్ ని తన బండిలో డైరెక్ట్ గా కలెక్టరేట్ కి తీసుకొస్తాడు. అక్కడ ధర్నా చేస్తున్న మనుషుల మధ్యలో ఈ విలన్ ని నిలబెడతాడు. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళ అక్క కలెక్టరేట్ కి చేరి అక్కడున్న కలెక్టర్ కి రిపోర్ట్ సబ్మిట్ చేసేలోపు ఆమెను చంపాలని ప్రయత్నించిన విలన్ మనుషులందరినీ అడ్డుకుంటాడు. చివరికి వాళ్ళ అక్కని కలెక్టర్ ముందు నిల్చోబెడతాడు. ఆమె తన రిపోర్ట్
ని కలెక్టర్ కి సబ్మిట్ చేస్తుంది. ధర్నా చేస్తున్న మనుషుల మధ్యన ఉన్న విలన్ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపించేశాడని, ఆ డబ్బుతో అతను పెట్టిన ఫ్యాక్టరీస్ ఏవైనా నష్టాల్లో ఉంటే కావాలని ఇతనే వాటిని బ్లాస్ట్ చేయించి ఆ ఇన్సూరెన్స్ డబ్బుతో మరిన్ని ఫ్యాక్టరీస్ కట్టాడని, ఆ ప్రాసెస్ లోనే ఈ కెమికల్ ఫ్యాక్టరీ కూడా లాస్ లో ఉంటే దానిని కూడా కావాలనే ఇతను బ్లాస్ట్ చేసి దాన్ని ప్రమాదంగా సృష్టించాడని తెలుసుకున్న అక్కడి ప్రజలు వాళ్ళ మధ్యలో ఉన్న ఆ విలన్ ని అతి దారుణంగా చంపేస్తారు. తమకిచ్చిన మాట కోసం చివరిదాకా నిలబడిన హీరో వాళ్ళ అక్కకి దండం పెట్టి వాళ్ళందరూ వారి కృతజ్ఞతను తెలియజేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ అక్క వాళ్ళందరితోని మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు అంటూ వాళ్ళ తమ్ముడి వైపు చూపించి, ఇతనెవరో మొన్నటిదాకా నాకు తెలియదు, నేనిచ్చిన మాటలు నిలబెట్టడం కోసమని ప్రాణాలకు తెగించి నన్ను కాపాడి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు, ఈ జన్మలో ఇతను నాకు దేవుడిచ్చిన తమ్ముడు అంటూ హీరో చెయ్యి పట్టుకుంటుంది. తర్వాత హీరో బాణాలేసేసి గోల్డ్ మెడల్ సంపాదించి తన ఫ్రెండ్ ని అడవిలో ఎక్కడైతే పూజ చేశాడో అక్కడికి ఆ గోల్డ్ మెడల్ తీసుకెళ్లి ఆమె సమాధి పైన గోల్డ్ మెడల్ ని పెడతాడు. తర్వాత టెలిఫోన్ అమ్మాయిని కలుస్తాడు. తన గురించి ఆమెకి చెప్తాడు. తర్వాత ఆమె హీరోని తనతో పాటు తీసుకెళ్లి తన గుర్రాన్ని అతనికి చూపించి ఆ గుర్రానికి తనకి ఉన్న అనుబంధం గురించి చెప్తుంది.